సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇప్పుడు అయోధ్యలో ఈ రోజు అయితే బాలరాముని విగ్రహ ప్రతిష్టన జరుగుతుంది, చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే జగన్ గారికి అయితే కనిపించట్లేదు ఎక్కడ చూసినా కూడా మనకి. సో ఈ పరిస్థితుల్లో ఏపీలో చాలా దేవాలయాన్ని కూల్చివేతకి గురయ్యాయి. సో ఇది ఏమైనా ఆయన జగన్ ప్రభుత్వం మీద ఏమంటారు పడే అవకాశం ఉందంటారా? దీని ప్రభావం ఇప్పుడు అయోధ్యలో జరుగుతున్నటువంటి బాలరాముని ప్రతిష్ట ప్రభావం ఆంధ్ర రాష్ట్రంలో పెద్దగా ఉంటుందని అయితే నేనైతే భావించట్లేదు. ఎందుకంటున్నాను అంటే ఇప్పుడున్న ప్రభుత్వం మీద ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉంది. జరిగిన పరిణామాలన్నిటికీ ఎన్నికల్లో సరైన సమయంలో స్పందించాలని చెప్పి ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఎంతో కొంత దీని ప్రభావం అయితే కొంత ఉంటుంది. అది ప్రజల్లో ఒక బలమైనటువంటి కోరిక ఈ రోజు ఎలా ఉంది అంటే ప్రజలందరూ కూడా జరుగుతున్న పరిణామాలన్నీ చూసుకుంటా ఉంటే వర్గాలు చూసుకున్నా, ప్రాంతాలు చూసుకున్నా, అలాగే ఉద్యోగస్తులు చూసుకున్నా, గుత్తేదారులు చూసుకున్నా, యువతి యువకులను చూసుకున్నా, రైతులను చూసుకున్నా, మహిళలను చూసుకున్నా, ఈ రాష్ట్రంలో ఈ 4 సంవత్సరాల 7 నెలల కాల పరిమితిలో ఎలాంటి ప్రయోజనాలు చేకూరలేదు. మనం అనుకున్నది జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఆయన గెలిపించడం కూడా జరిగింది. ఆయన చెప్పిన అబద్ధాలని చెప్పని ఈరోజు ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, విభజన సమయంలో ఏ విధంగా అయితే దానికి కారకులైనటువంటి కాంగ్రెస్ పార్టీ వారిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తిరస్కరించారు, ఇప్పుడు కూడా మనం ఇంత చేసి కాంగ్రెస్ పార్టీ లేకుండా చేసి జగన్మోహన్ రెడ్డి గారికి మనం అవకాశం కల్పించాము. కానీ మన ఆశలు నెరవేర్చకపోగా ఇబ్బందులు చేస్తున్నాడు. ఇప్పుడు సహజంగా ఎలా ఉంటుంది, ఇప్పుడు ఆయన ఎవరు నమ్ముకున్నాడు? క్రిస్టియన్ ఓట్లు నమ్ముకున్నాడు. అలాగే పదే పదే చెప్తా ఉన్నాడు, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు చెప్తున్నాడు. అంటే అతను ఒక ప్రణాళికాబద్ధంగా తన యొక్క ఓట్లు ఎవరి దగ్గర అయితే ఉన్నాయో, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అంటే వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళందరూ ఓట్లు తనకే పడాలని చెప్పని ఒక ప్రణాళికబద్ధంగా ఎల్లుకుంటూ వెళ్తే, నేను అగ్రవర్ణాలకు దూరంగా ఉన్నాను, వాళ్ళకి నేను మేలు ఏం చేయట్లేదు, నేను చేసేదంతా మీకే, వాళ్ళు నా మీద కోపంగా ఉన్నారు, మీ అండదండలు నాకు కావాలనే ఆలోచనతో ఆయన ముందుకెళ్తా ఉన్నాడు. దాంతో పాటు ఈ పథకాల గురించి పదే పదే చెప్పుకుంటూ కొత్త పథకాలు కాకపోయినా, కొత్తగా ఇచ్చేవి కాకపోయినా, ప్రత్యేకత లేకపోయినా కూడా ఆయన అదే పదే పదే చెప్పుకుంటూ జనాల దృష్టిలో ఆయన ఒకవేళ రేపు పొద్దున ఈయన పోతే పథకాలు రావేమో అనే ఉద్దేశం కలగజేసే విధంగా కూడా ఆయన ప్రచారం చేసుకుంటా ఉన్నాడు. ఇంతకు ముందు ప్రభుత్వాలు ఈ కొనసాగించినాయి, ఈయన లేకపోయిన తర్వాత కూడా రేపు వచ్చే కొత్త ప్రభుత్వాలు కొనసాగిస్తాయి. సంక్షేమం అనేది కాగదు భారతదేశ వ్యాప్తంగా. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి సిద్ధాంతపరమైన రాజకీయాలు పోయి, అభివృద్ధి గురించి ఆలోచించే రాజకీయాలు పోయి, పదవే పరమావిధిగా ముందుకెళ్తా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా సరే మేము ఈ పనులు మంచి పనులు చేశాము, ప్రజలకి ఇన్ని మేలు జరిగినాయి, తిరిగి మాకు ఓట్లు ఏమని చెప్పని అడుగుతారు. ఇప్పుడు ఈయన చెప్పుకోవడానికి ఈయన దగ్గర ఏమి లేవు. అంటే బటన్ నొక్కే పథకాలన్నీ వాళ్ళ అకౌంట్, నేను ఇక్కడ బటన్ నొక్కితే తాడపల్లి ప్యాలెస్ లో బటన్ నొక్కితే అక్కడ ప్రజలకు చేరుకుంటుంది, ఇదే అభివృద్ధి, ఇదే నేను చేసింది అని చెప్పేసి తను ప్రచారం చేస్తున్నాడు. అదే కదా, అదే మనం చెబుతుంది. గతంలో పింఛన్లు ఇచ్చారు, గతంలో విద్యా దీవెన ఉంది, గతంలో రైతు భరోసా ఉంది, గతంలో కౌలు రైతులకు ఇవ్వడం కూడా జరిగింది. గత ప్రభుత్వం యువత యువకులకి నిరుద్యోగ భృతి ఇచ్చింది. గత ప్రభుత్వం ఉన్నత చదువులు చదువుకొని అవకాశాలు లేని వాళ్ళకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి పథకాలు ప్రవేశపెట్టి దానికి వాళ్ళకి కావాల్సినటువంటి డబ్బులు ఇచ్చేసి వాళ్ళ పరిశ్రమలు పెట్టుకోవడానికి కానీ, కుటీర పరిశ్రమలు పెట్టుకోవడానికి కానీ అవకాశం కలగజేసింది. ఎస్సీ విద్యార్థులకైతే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని కొంతమందిని విదేశాల్లో చదువుకోవడానికి దగ్గర 1400 పైచీలకి ఆ రోజు విదేశీ విద్య చదువుకోవడానికి తెలుగుదేశం ప్రభుత్వం అవకాశం కలగజేసింది. వాళ్ళు ఉన్నత పదవుల్లో ఉన్నారు. వీళ్ళు వచ్చిన తర్వాత 100 మంది కూడా చదువుకోలేదు, 100 మంది కూడా అవకాశం కలిగలేదు. మొన్నటిదాకా ఆ పథకాన్ని రద్దు చేశారు. అది అంబేద్కర్ గారి విదేశీ విద్య కానుక ఉంటే దాన్ని తొలగించేసి జగనన్న అనే పెట్టుకున్నాడు. కాబట్టి ఏది కూడా అంటే ఇప్పుడు ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నారు, మన రాష్ట్రానికి సంజీవిని అన్నారు. ఆ రోజు యువతి యువకులు వాళ్ళ ప్రయాణం చేశారు నిజమైన నమ్మి. మరి 4 సంవత్సరాల 7 నెలల కాల పరిమితులు ఆయన ఏమి దాని గురించి ఆలోచించలేదు కదా, దాని గురించి మాట్లాడట్లేదు కదా. ఇప్పుడు పథకాలు అన్నారు, మీరు చెప్పిన పథకాలు చూసుకుంటా ఉంటే ఏ పథకాలైనా సరే గత ప్రభుత్వం ఎన్ని ఇచ్చినాయి, ఇచ్చిన తర్వాత ఇప్పుడు కొత్తగా ఈయన ప్రవేశపెట్టిందంటూ ఏం లేదు, పేర్లు మార్చారే తప్ప. ఇప్పుడు ఎస్సీలకు సంబంధించి వాళ్ళకి రావాల్సినటువంటి పథకాలను చాలా వరకు దాన్ని పక్కన పడేశారు, అసలు ఏమీ కొనసాగించట్లేదు వీళ్ళు.
ప్రత్యేకంగా వాళ్ళకి ఇచ్చేదంటే ఏమి లేవు కదా, అందరికి ఇస్తే వాళ్ళకి ఇస్తున్నారు. పెన్షన్లు ఏదైనా ఉన్నాయనుకుంటే అందరికీ వస్తాయి కదా పెన్షన్లు, అవును సార్. వాళ్ళకి ఇస్తున్నారు. కానీ వాళ్ళ కార్పొరేషన్ ద్వారా వాళ్ళ నిధులు, సప్లాన్ నిధుల్ని దుర్వినియోగం చేసి పక్కదారి వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళకి ఉపయోగం అంటే ఏం లేదు కదా, రైట్. వాళ్ళ కొత్తగా వనగూరేదంటే ఏం లేదు కదా. కానీ ప్రజలు నమ్మిస్తున్నారు నేనే ఇస్తున్నానని చెప్పని. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం మొట్టమొదట వృద్ధులకు కానీ వితంతువులకు కానీ పింఛన్ అనేది రామారావు గారు మొదలుపెట్టారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి 75 రూపాయలు చేశారు. ఈ రాజశేఖర రెడ్డి గారు వచ్చేసి 200 చేశారు. అంటే 125 రూపాయలు మాత్రం ఆయన పెంచడం జరిగింది. తిరిగి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 1000 రూపాయలు చేశారు, దాన్ని 2000 చేశారు. అంటే 1875 రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వమే పెంచింది. రైట్. ఇప్పుడు ఈయన వచ్చి 1000 రూపాయలు పెంచాడు. అంటే ఈయన ఇచ్చింది 1250 రూపాయలే కదా అదనంగా. కౌలు రైతులకి ఇట్లేదు, రైతుల గురించి పట్టించుకోవట్లేదు, రైతుల బీమా డబ్బులు సక్రమంగా చెల్లించట్లేదు. కానీ విద్యార్థుల గురించి అయితే మీకు చెప్పడం కూడా జరిగింది. ఎస్సీలకు కావచ్చు, బీసీలకు కావచ్చు, మరి ఎస్టీలకు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూళ్ళను రద్దు చేయడం కూడా జరిగింది. ఇవన్నీ మరి సివిల్ సర్వీసులకి ఆ రోజు వీళ్ళందరికీ ప్రవేశం రావడానికి ఉచితంగా ప్రభుత్వం బరాయించేసి వాళ్ళకి తర్ఫీదు ఇవ్వడం కూడా జరిగింది. ఈ ప్రభుత్వం ఆపేసింది. కొత్తగా ఏమి ఇచ్చారు వీళ్ళు? బటన్ నొక్కి అని చెప్పని అయ్యే చెప్పుకుంటూ ఆ పథకాలు ఇస్తున్నట్టు, వీళ్ళే కొత్తగా సృష్టించినట్టు ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. దానివల్ల ఊరికేది ఏముంటుంది చెప్పండి. కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వీళ్ళు చేసే అరాచకాలకి అన్యాయాలకి ఇప్పుడు దాకా అండదండలుగా ఉందా కాబట్టి వాళ్ళు ఈరోజు జరుగుతున్న పరిణామాల్లో కేంద్రంలో రాబోతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అద్వానీ గారు లాంటి వ్యక్తి ఆయన దూరంగా పెట్టారు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఈ స్థితికి రావడానికి కారణం అద్వానీ గారు, ఆయన దూరంగా పెట్టారు. ఈ రోజు రామ మందిరానికి, ఆ రోజు రాముడి గుడికి సంబంధించి అక్కడ ఉన్న బాబ్రీ మసీద్ కూల్చివేతలో ప్రధాన భూమిక వహించింది అద్వానీ గారు. మరి ఆయనే రాలేదు ఇప్పుడు అక్కడికి. అంటే ఇవన్నీ చూసుకుంటా ఉంటే ప్రజల్లో ఉత్తరాదిన దీని యొక్క ప్రభావం ఉంటుందే తప్ప ఆయన బాలరాముని ప్రతిష్ఠ చేసినా లేకపోతే నిజంగా రాముని ప్రతిష్ఠ చేసినా కూడా ఆంధ్ర రాష్ట్రంలో స్థానిక సమస్యల గురించి ఎక్కువగా ఆలోచిస్తారే తప్ప దీని గురించి పెద్దగా పట్టించుకుంటారని అయితే నేను భావించట్లేదు. అంటే ఏపీలో చాలా గుళ్ళు ధ్వంసం అయిపోయాయి కదా సార్. సో ఆ హిందువులు ఏమన్నా దీని మీద వ్యతిరేకత చూపెట్టి, అంటే ఈయన ప్రభుత్వానికి వ్యతిరేకత తీసుకొచ్చి అలాంటిది ఏమన్నా చేసే అవకాశాలు కూడా లేదంట. జగన్మోహన్ రెడ్డి గారి మీద అనుకూలంగా ఎవరున్నారని వ్యతిరేకత రావాలని భావించాలి ఇప్పుడు మనం కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఈ రోజు జరుగుతున్న ఆంధ్ర రాష్ట్రం జరుగుతున్న పరిణామాల్లో మీరన్నట్టు ఏదన్నా ఉంటే, అడుగుబడుగును ఎవరన్నా ఉంటే వాళ్ళు కూడా వ్యతిరేకంగా ఓట్లేస్తారు. రైట్ సార్. కాబట్టి దాని ప్రభావం పెద్దగా ఉంటుందని అయితే నేను ఈయన పనితీరు, ఈయన పాలన మీదే దృష్టి ఉంటుంది. రైట్. కాబట్టి దాని గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం అయితే నాకైతే కనిపించట్లేదు. రైట్ సార్.